ముఖ్యమైన విషయం రాగానే తిరువూరు ప్రాంతంలో ఉన్న ముఖ్య సమస్య కిడ్నీ బాధితులు మంచినీటి సౌకర్యం ఇవ్వలేకపోవడం వల్ల కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారు. మేము కొండూరు వరకు పైప్ లైన్ తీసుకెళ్ళాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని కొండూరు వరకు తీసుకెళ్ళి సిలికాన్ కంటెంట్ ఉన్న నీళ్ల వల్ల వచ్చే కిడ్నీ బాధితుల్ని ఆదుకుంటమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఇటువంటి ఎన్నో బేసిక్స్ నీడ్స్ ఇవాళ మొత్తం మా విజయవాడ నియోజకవర్గంలో ఉన్నాయి. అటువంటి బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ పూర్ పీపులే మా యొక్క ముఖ్య కర్తవ్యం, మా అజెండా, మా మేనిఫెస్టో కూడా అని తెలియజేసుకుంటూ, ఎట్లాగో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకుంటారు, సంక్షేమం చూసుకుంటారు, పిల్లలకి ఆత్మవిశ్వాసం, జాబులు వచ్చేటట్టు చూసుకుంటారు. కాబట్టి సగటు జీవి యొక్క మెయిన్ ఆ సంక్షేమమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు రావటం నాకు చాలా ఆనందకరమైన విషయం. అన్నిటికన్నా ఇవాళ ఈ అవకాశం నాకు చాలా ఆనందకరమైన విషయం. కార్యకర్తలు, నాయకులు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, ఏ సమస్య వచ్చినా, మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇదున్నా కూడా, కుటుంబం అనే కాదు, మీకు ఏదన్నా పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఎటువంటి సమస్య ఉన్నా మీ ముందుండి నిలబడతాను. విజయవాడ ప్రజలు మీ రుణం జీవితంలో తెచ్చుకోలేను. ఎందుకంటే మా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో విజయవాడలో నిలబడిందంటే వాళ్ళు విజయవాడ ప్రజలే ముఖ్య ఇది. కాబట్టి ప్రజలందరూ మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, మీ సేవలో నేను ఉంటాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎప్పుడు ప్రజల సమస్యల్లో ఉన్నా మీరు అందరూ ఉండాలని తప్పకుండా మా నాయకులు, కార్యకర్తలలాగా నేను కూడా మీ సమస్యల్లో ఉండి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను తెలియజేస్తున్నాం. మీరు ఎట్లాగో తెలుగుదేశాన్ని గెలిపించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైకో జగన్ పరిపాలన మీరు అందరూ చూశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నాడు. కానీ 300 రూపాయలు ఇవాళ 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతున్నాయి. మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచాం. వాటిని అన్నింటినీ మా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ 45 రోజులు వాటి ముందు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ కౌరవ సభలో నేను రాను అని చెప్పారు. కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థుల్ని గెలిపించుకొని వారికి మేమందరం నాయకులం, కార్యకర్తలం వారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. తప్పకుండా వారు ఆ గిఫ్ట్ తీసుకుని అసెంబ్లీలోకి వెళ్ళాలని మా నాయకులు, కార్యకర్తల కోరిక. ఇక అన్నిటికన్నా మించి